హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ దిస్ ఇస్ మీ నవ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి ముందుగా మా ఇంట్లో అయితే ఆల్రెడీ న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. న్యూ ఇయర్ కి ప్రిపరేషన్స్ ఏముంటాయి అనుకుంటున్నారా? మాకు దానికి ఒక స్టోరీ ఉంది. మేము ఎవ్రీ ఇయర్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. అంటే జస్ట్ అది గెట్ టుగెదర్ లాగా చేసుకుంటాము. సో రేపు కూడా చాలా మంది వస్తున్నారు. సో రేపు న్యూ ఇయర్ కి మేమందరం కలిసి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. వాళ్ళకి ఏజ్ ఎంత తెలుసా? 90+ 80+ ఉంటారు. సో వాళ్ళు ఇలాంటివి ఏమీ చేయలేరు కదా. సో వాళ్ళ కోడలు అన్నమాట వీళ్ళిద్దరు. సో వాళ్ళంతా వంట ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళకి మేమిద్దరం హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. సో అలా అయితే చేస్తున్నాము. అండ్ రేపు న్యూ ఇయర్ కి ఆల్మోస్ట్ ఒక 30 to 40 మెంబర్స్ వస్తారు. సో వాళ్ళందరికీ అక్కడే వంటలు చేసుకుంటూ కూర్చుంటే ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు కదా. అందుకనే మేము ఇక్కడ ముందు రోజే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం అనమాట. ఏమేం చేస్తున్నాము అనేది మాతో పాటు మీరు కూడా చూడండి, ఓకేనా? ఎన్నికలు అవుతున్నావు ఇదే పెరిగే. మా మమ్మీ బాదుషా చేస్తుంది. వేసేనా మొత్తం? సరిపోద్దా? మళ్ళీ అన్ని వాటర్ పోయి అన్ని పోస్తామని కొద్దిగా తక్కువ పోయి. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా మీ పెళ్ళి? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 33 years. మీ పిల్లయ్యా? నాకే వచ్చినాయి 30. 33 అయింది మమ్మీ. 36. అదే కదా. మా అమ్మోళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇయర్ 30 years యానివర్సరీ. 30 years సెలబ్రేట్ చేద్దాం. అది కూడా Feb 21. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 20 years అవుతుందా? అవునా? 33 నుంచి జరుగుతూనే ఉన్నాయిలే కానీ ఇంతగానో లేవు. అప్పుడు నాకు తెలిసి మా ఊహకు వచ్చిన దగ్గర నుంచి అయితే చిన్నప్పటి నుంచి మేమైతే వెళ్తున్నాం. కానీ ఎన్ని ఇయర్స్ నుంచి ట్రెడిషన్ స్టార్ట్ మొత్తం అక్కడేనా? మొత్తం అక్కడే. నాకు తెలిసి న్యూ ఇయర్ ఎవ్వరు ఇట్లా చేసుకోరు కావచ్చు. ఏదున్నా 31st నైటే చేసుకుంటారు తప్పితే ఫస్ట్ రోజు చాలా తక్కువ. సో మేమైతే చాలా బాగా చేసుకుంటాము. అది రేపు మీరు కూడా చూడొచ్చు ఏం చేస్తామని. ఏమేమి కూరగాయలు చేస్తున్నారు మరి వంట? టమాటా, బచ్చలి కూర, పప్పు, ఇంకా దోసకాయ, చిక్కుడుకాయ కూర, కాలీఫ్లవర్ పచ్చడి, బెండకాయ ఫ్రై, ఓకే, పులిహోర, ఇంకా సాంబార్, బాదుషా స్వీట్, గారెలు. పండుగ వచ్చిందంటే మా ఇంట్లో గారెలు. చాలా మందికి ముక్కలైందే ముద్ద దిగదు. మాకు గారెలు దిగదు. ఏ ఈవెంట్ అయినా ఖచ్చితంగా గారెలు ఉండాల్సిందే. అన్ని పిండ్లు కలిపి ఏం చేస్తున్నావు కిటు? ఏం తింటున్నావు? స్వీటా? ఎవరు చేసిరు? చేయలేదురా, తాతమ్మ చేసింది. ఏదైనా కొంచెం పని స్టార్ట్ చేయగానే ఫస్ట్ గుర్తొచ్చేది టీనే కదా. అలాంటప్పుడు టీ పెట్టుకోకుంటే ఎలా? సో అందుకే పనంతా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటున్నాం. టీలో అల్లం వేసుకొని తాగితే ఉంటుంది, చాలా రిలీఫ్ అనిపిస్తుంది కదా. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. సో కాలీఫ్లవర్ పచ్చడి కోసం అయితే కాలీఫ్లవర్ని ముక్కలుగా చేసేసి కడిగేసి ఆరబెట్టుకున్నాం అనమాట. ఏం చేస్తున్నావు వర్షిని?
నేనా గోబీ 65. గోబీ 65 అంటే ఆల్రెడీ కాలీఫ్లవర్ పచ్చడి చేయడానికి తెచ్చారు కదా, అందులో కొంచెం తీసేసి మా కోసం గోబీ 65 చేస్తుంది. ఏమేమి వేసా వచ్చినాయి అందులో? ఇందులోనా మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్ అండ్ కొన్ని గ్రీన్ చిల్లీ పీసెస్ వేసా. అండ్ దెన్ కొంచెం రైస్ ఫ్లోర్, కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం శనగపిండి అండ్ కొంచెం లైట్గా మైదా పిండి. ఎక్కువ క్వాంటిటీ అయితే నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, క్రిస్పీ ఉంటుందని. ఓకే. అండ్ మసాలాస్ వచ్చేసి గరం మసాలా, చాట్ మసాలా, ఇంట్లో చేసిన ధనియాల పొడి, కొంచెం కర్డ్ వేస్తే కొంచెం పుల్ల పుల్లగా. తగినంత వాటర్ పోసుకొని మ్యారినేట్ చేయాలి. అంతే. ఈలోపు ఆయిల్ కాగింది. సో ఒక సైడ్ మా చెల్లి ఏమో గోబీ 65 చేస్తుంది, అలాగే ఇంకో సైడ్ కాలీఫ్లవర్ పచ్చడి కోసం అని తాలింపు అయితే పెడుతున్నాం అనమాట. ఫస్ట్ తాలింపు పెట్టేశాక అది చల్లారాక అందులో మనం కారం, ఉప్పు, మసాలాలు అన్నీ వేస్తామన్నమాట. సో గోబీ 65 మొత్తం చక్కగా తినేసాక ఇంకా బాదుషా స్టార్ట్ చేసామన్నమాట. మేమేమో పిండి ఆల్రెడీ కలిపి నానబెట్టుకున్నాము, బికాస్ అది ఒక 1 hour నానైతే చాలా స్మూత్గా వస్తుంది. సో మేమైతే ఇలా బాల్స్ లాగా చేసేసి మధ్యలో హోల్ పెట్టేసి అన్నీ రెడీగా ఉంచుతున్నాము. అది కాల్చడం కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట, మనకు పెద్దగా తెలీదు. సో అవన్నీ మా మమ్మీ చూసుకుంటుంది. నెక్స్ట్ ఆవాలు అయితే మనం పొడి చేసుకుంటున్నాము, బికాస్ కాలీఫ్లవర్ పచ్చడికి అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అండ్ నెక్స్ట్ రేపు చేసుకునే గారెల కోసం పచ్చిమిర్చి, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేస్తున్నాము, బికాస్ రేపు అంత టైం ఉండదు కాబట్టి అన్నీ ఈ రోజే చేసి పెట్టుకుందాము. కారం 2 glasses, కారం గ్లాస్, ఉప్పు లేని కారం కాబట్టి గ్లాస్ బాగా పడుతుంది. జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, మెంతిపిండి ఏదో ఒక హాఫ్ టీ స్పూన్, ఇది ఆవపిండి కొంచెం ఎక్కువనే పడుతుంది, 4 స్పూన్ల దాకా పడుతుంది, చిన్న స్పూన్ అది. కొన్ని అందాజ మనకి ఇష్టం. తాలింపులో కొన్ని దీంట్లో ఇప్పుడు తాలింపు పెట్టిన ఆయిల్ పోసి సో ఇప్పుడు ఈ కారంలో మనం ముందే కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అవి డైరెక్ట్గా వేసేసి కలిపేసుకోవడమే. ఇలా కలిపిన తర్వాత అందులో నిమ్మరసం పిండితే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.
అండ్ నెక్స్ట్ ఇది కూడా మొత్తం ఆల్మోస్ట్ అంత పని అయిపోయింది. సో రేపు గారెల కోసమని పప్పు అయితే కడుగుతున్నారు. మా మమ్మీ మా పిన్ని ఆ పని చేస్తుంటే మేమేమో బెండకాయ ఫ్రై చేస్తున్నాం అనమాట లోపల. సో గైస్ బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయిపోయాయి. నేను మా చెల్లి కలిసి బెండకాయ ఫ్రై చేస్తున్నాము. అండ్ కాలీఫ్లవర్ పచ్చడి కూడా అయిపోయింది. బాదుషాలు రెడీ అయిపోయాయి. అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. మా మమ్మీ మా పిన్ని మాత్రం బయట గారెల కోసం పప్పు అడుగుతున్నారు. సో అదనమాట, ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే అయిపోయాయి. Guys, see you in next vlog and thank you for watching. Bye bye.